ఆకలికి ఓర్చుకోలేని కడుపులు కన్నీటిని దిగమింగి బ్రతికేస్తున్నాయి. పేదవాడి పొట్టపైన కాలు పెట్టి అదిమి తొక్కిపడేస్తున్నారు. ఇక్కడ పుట్టిన చాలా మంది ఎందుకు పుట్టామురా అని బాధపడిపోతూ ఉన్నారు. అధికారుల చేతుల్లో చిల్లర పోయాల్సిందే. అక్క నీ పిల్లలు బాగున్నారా, బావా నీ పిల్లలు బాగున్నారా, అక్క బావా మీ పిల్లలు బాగున్నారా అనేటువంటి విష సంస్కృతిలో మనం బ్రతకడం లేదు. రెండు చేతులు జోడించి నమస్కారం తెలిపేటువంటి దేశం మనది. ఎవరినైనా కూడా నిలబెట్టేయచ్చు. భారతదేశంలో పుట్టడం వరమా లేకపోతే శాపమా అనేటువంటి ప్రశ్న ప్రతి ఒక్కరి మనసులో వారి యొక్క జీవిత కాలంలో ఏదో ఒక సందర్భంలో వచ్చే ఉంటుంది. మరి ఎవరి అభిప్రాయం వారికి ఉన్నప్పటికీ ముందుగా వరం ఎందుకు అనుకోవాలి అనేటువంటి విషయం గురించి మాట్లాడదాం. నెంబర్ 1, సంస్కృతి సాంప్రదాయాలు. ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలబడేటువంటి సంస్కృతి మనది. ఎంతో ప్రాచీన నాగరికత కలిగినటువంటి దేశం మనది. రెండు చేతులు జోడించి నమస్కారం తెలిపేటువంటి దేశం మనది. విభిన్న జాతులు, మతాలు, కులాలు, భాషలు కలిగినటువంటి వారందరూ కూడా కలిసిమెలిసి జీవించేటువంటి దేశం మన దేశంగా చెప్పవచ్చు. ఇక రెండవ విషయం వ్యక్తిగత అభిప్రాయ స్వేచ్ఛ. ఈ దేశంలో ఎవరినైనా ప్రశ్నించవచ్చు. నిజాయితీగా ఎవరినైనా కూడా నిలబెట్టేయచ్చు. చాలా దేశాలలో ప్రజలు ప్రభుత్వం మీద వారి అభిప్రాయాన్ని తెలియచేయలేరు. కానీ మన దేశంలో మనల్ని ఎవరు పరిపాలించాలి అనేటువంటి విషయాన్ని మనమే నిర్ణయించుకుంటాం. మన ఓటు హక్కుతో మన పై అధికారులను మనమే నిర్ణయించుకుంటాం. మన పరిపాలకులను మనమే నిర్ణయించుకుంటాం ఈ దేశంలో. ఇక మూడవ విషయానికి వస్తే ఇక్కడి అవకాశాలు. ఇప్పటి భారత్ పాత భారత్ కాదని నిరూపిస్తూ టెక్నాలజీ, వ్యాపారం, వ్యవసాయం పరంగా వివిధ రంగాలలో ఎంతో అభివృద్ధి చెంది ఎన్నో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది నేటి దేశం. ప్రతి మనిషికి భవిష్యత్తుపై భరోసా కల్పిస్తున్నటువంటి దేశం భారతదేశం. ఇక నాలుగవ విషయానికి వస్తే కుటుంబ విలువలు. చాలా దేశాలలో వారి పక్కింట్లో కూడా ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. కానీ మన దేశంలో మనం కింద పడిన వెంటనే మన కుటుంబ సభ్యులు అందరూ కూడి మనల్ని నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. అక్క నీ పిల్లలు బాగున్నారా, బావా నీ పిల్లలు బాగున్నారా, అక్క బావా మీ పిల్లలు బాగున్నారా అనేటువంటి విష సంస్కృతిలో మనం బ్రతకడం లేదు. ఐక్యమత్యమే మహాబలం అని నిరూపించుకుంటూ కష్టాలను నష్టాలను దాటుకుంటూ విజయాల వైపు ముందుకు దూసుకెళ్తున్నటువంటి దేశం భారతదేశం. ఇలా ఎన్నో విషయాలను గమనిస్తే ఈ దేశంలో పుట్టడం, ఈ గాలిని పీల్చడం, ఈ నేలపై నడవడం ఒక వరంగానే మనం అందరం కూడా భావించాలి. మరి ఈ దేశంలో పుట్టడం శాపం ఎందుకు అవుతుందో చూద్దాం రండి. మొట్టమొదటిది అవినీతి. చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి వరకు ఒక చిన్న పని జరగాలి అంటే అధికారుల చేతుల్లో చిల్లర పోయాల్సిందే. కార్మికులు, కర్షకులు, రైతులు, చిరు ఉద్యోగులు మరియు సాధారణమైనటువంటి ప్రజలు ఈ అవినీతి వలన నరకాన్ని చూస్తున్నారు అంటే ఖచ్చితంగా మీరు నమ్మాల్సిందే. మరీ దిగజారిన అధికారులు ఏ పనికి ఎంత సొమ్ము చెల్లించాలి అని ముందే బహిరంగంగా చెప్పేస్తున్నారు. వస్తు రూపంలోనూ డబ్బు రూపంలోనూ పేదవాడి పొట్టపైన కాలు పెట్టి అదిమి తొక్కిపడేస్తున్నారు. లంచం రూపంలో సగటు ప్రజల తోలు తీసి డోలు కట్టి పడేస్తున్నారు. ఇక రెండవ విషయానికి వస్తే విద్యా వైద్య రంగంలోని లోపాలు. స్వాతంత్రం వచ్చి 10 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ నేటికి ఆడపిల్లల కనీస అవసరాలు తీర్చుకునేందుకు టాయిలెట్స్ కూడా లేనటువంటి పాఠశాలలు ఈ దేశంలో ఉన్నందుకు మనందరం కూడా సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి. పేదవాడికి చిన్న జబ్బు వచ్చినా వసతులు లేని హాస్పిటల్లో పెద్ద నరకాన్ని చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది ఈ దేశంలో. ఈ దేశంలో ఓ తండ్రి చనిపోయినటువంటి తన బిడ్డను తీసుకెళ్లడానికి డబ్బులు లేక కొన్ని 100 కిలోమీటర్ల వరకు తన బిడ్డ శవాన్ని భుజాన వేసుకొని నడుచుకుని వెళ్ళాడు అంటే మన దేశంలో పేదవాడు ఎంత హీనంగా బ్రతుకుతున్నాడో అర్థమవుతుంది. సాధారణ ప్రజల మామూలు రోగాలతో వారు ఉన్నటువంటి మంచంలోని ప్రాణాలు కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. పేదవాడి బిడ్డకు అసలు చదువు ఎందుకు అన్నట్లుగా చూస్తోంది ఈ సమాజం. ఇక మూడవది నిరుద్యోగం, ఆర్థిక అసమానత. పేదవాడికి పెద్దవాడికి మధ్య దూరం ఎంతో పెరిగిపోయింది. పెద్దవాడు తన బిడ్డలకు ఉద్యోగం కొనిపడేస్తుంటే పేదవాడు మార్కుల పేపర్లు పట్టుకుని రోడ్ల వెంట నిరుద్యోగులుగా మిగిలి తిరిగేస్తున్నారు. ఆకలికి ఓర్చుకోలేని కడుపులు కన్నీటిని దిగమింగి బ్రతికేస్తున్నాయి. అహంకారపు ప్రవర్తన, వివక్ష, చిన్న చూపు పేర్లతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని 100 సమస్యలు మన దేశాన్ని అదిమి పట్టి శాపంగా మారుతూ ఉన్నాయి. ఇక్కడ పుట్టిన చాలా మంది ఎందుకు పుట్టామురా అని బాధపడిపోతూ ఉన్నారు. ఈ దేశంలో శివాజీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, చంద్రబోస్ లాంటి ఎంతో గొప్పవారు పుట్టారు అని మనమందరం చెప్పుకుంటూనే ఉన్నాం. అలాగే భోజనం దొరక్క, ఉద్యోగం దొరక్క, మర్యాద దొరక్క ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి సాధారణమైనటువంటి ప్రజానికాన్ని కూడా చూస్తూనే ఉన్నాం మనందరం కూడా. మరి ఇక నా వాదన ముగిసింది. ఈ దేశంలో పుట్టడం వరమా లేకపోతే శాపమా అనేటువంటి మాటను మీరు కామెంట్ రూపంలో తెలియచేయాల్సిందిగా కోరుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓ లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు సెలవు. నమస్తే.